వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి కేఎస్కే ట్యూషన్ సెంటర్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. అనంతపురం జిల్లా గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్లోని కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాధిక మరియు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పివి రామరెడ్డి హాజరైనారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగిన మహనీయుడని, ఆయన సేవలు ఎనలేనివని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం వారిని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Happy Teachers Day to all, and I invited our chief guest and our KSK founder KSK sir and Jnana Vijnana Vedika PV Pamireddy sir. Please welcome to the dais. Claps. Declare Maliko. Clap. Happy Teachers Day. Yes, then all of you, very good evening. Today, very important day. Which day? Teachers Day. So, ఇది అక్షరాలు పలకాలన్నా, అక్షరాన్ని దిద్దాలన్నా తీర్చిదిద్దినటువంటి గొప్పవారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోకంలో తల్లి తండ్రి తర్వాత ఎవరు? మూడో వ్యక్తి గురువు. సో అలాంటి గురువు కూడా ఒక రోజు వస్తుంది అనుకున్నాం, ఆ రోజే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం, అంటే టీచర్స్ డేగా. సో ఇలాంటి టీచర్స్ డేకి గెస్ట్ గా మన ట్యూషన్ లో ఎవరి ఇయర్ ప్రతిరోజు మేము ప్రతి ఇయర్ ఏ ప్రోగ్రామ్ చేస్తుంటాం. అలాంటి ఈ కార్యక్రమానికి, టీచర్స్ డే కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గొప్ప వ్యక్తి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయులకు కొన్ని సంవత్సరాల పాటు పనిచేసినాడు చుట్టుపక్కల మండలాల్లో. అలాగే ప్రస్తుతం కూడా పనిచేస్తున్నాడు టీచర్లో సారు సోషల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ జన విజ్ఞాన వేదిక, అలాగే గుత్తికోట గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే వేమన మన పద్యాలు తెలుగండి కొంచెం కూర్చుంది, అలాంటి వేమన దానికి యొక్క మండలానికి వేమన యొక్క సంఘానికి కూడా గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. సో ఇన్ని అధ్యక్షుల పదవి అందిస్తున్నటువంటి అందరికీ, ప్రజలందరికీ సేవలు అందిస్తున్నటువంటి పివి రామరెడ్డి సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్ పిలుస్తాను వచ్చినందుకు. సార్ మన ఆ రోజు కూడా ప్రోగ్రామ్ ఆగస్టు 15 వర్షం వచ్చి లేట్గా అయిపోయిన వల్ల రాలేదని సార్ వచ్చేసి అయితే, సారు క్రమశిక్షణ, గురువు అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అంటే గురువు లేని రాకోకుండా చెప్పిన టైంకంటే నేను ఈ టైం 5 కంటే ఒక 5 minutes బిఫోర్ ఉన్నాడు, అది గురువు యొక్క బాధ్యత. అప్పుడే మనం బాగుంటే, గురువులు కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా క్రమశిక్షణతో రాగలుగుతారనమాట. సో ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరి సార్లు పిలుస్తుంటా చక్కగా తెలుగు యొక్క పద్యాలతో పాటు నాటకాలు, సాంస్కృతిక, కల్చరల్ అన్ని యాక్టివిటీస్ సార్లో 1 కాదు 2 కాదు చదువు చెప్పడంతోనే పాటు పిల్లలకి కల్చరల్ యొక్క విధానాన్ని కూడా నేర్పిస్తున్నాడు. సారు కూడా తొందరలో సారు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పోస్టు పొందుతాడు, ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి వ్యక్తి మనం పిలుస్తాని రావడం అనేది చాలా సంతోషకరంగా తెలియజేస్తూ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నెక్స్ట్ ఈరోజు ఏ ఫోటో చూసినా ఈ ఊర్లో స్టేట్ అవార్డు పొందిన రాధిక మేడం మరి కాసేపట్లో వస్తున్నది. ఆ మేడం కూడా మేము ముందునే చెప్తున్నాం, హ్యాపీ టీచర్స్ డే అని చెప్తూ వెల్కమ్ చెప్తాం. సో మిడిల్లో జాయిన్ అవుతుంది మేడం. సో ఎందుకంటే ముందుగా సార్ని, అలాగే మా ఉపాధ్యాయుల్ని, మన యొక్క టీచర్ డే చెప్పుకుంటున్నామంటే గొప్ప వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ అధిరోహించని 10 వంటలు లేదు, చివరికి రాష్ట్రపతి దాకా ఎదిగినటువంటి గొప్ప మహనీయుడు, మహోన్నత వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాంటి వ్యక్తి యొక్క అడుగు జాడల్లో నడవాలని, అలాంటి గొప్ప వ్యక్తిని తలుచుకోవాలని ఉద్దేశంతో మనకి ఈ రోజున అతని యొక్క జయంతిని, అంటే ఏమి జయంతి అంటే పుట్టినరోజున మనము ఈ రోజు ఏం జరుపుకుంటున్నాం? టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం.
సో అలాంటి వ్యక్తిని తలుచుకోవాలంటే మనకు అంటూ ఒక స్మరించుకోవాలి, అతనికి మనము నివాళులు అర్పించాలి. కాబట్టి సార్ని వచ్చిన సార్ని నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం సార్. సేపైనా చెప్పగలుగుతాడు, అవలీలగా మాట్లాడగల శక్తి ఆ దేవుడు సార్కి ఇచ్చినాడు అనమాట. ఇంకా సబ్జెక్టు ఎలా ఉందంటే సార్ వింటుంటే ఎప్పుడు కానీ బోరు కొట్టారు, అంత బాగా చెప్తాడు. సో అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనని, అలాంటి జ్ఞానాన్ని బోధించేవాడు, అందించేవాడు ఎవరు? గురువు. అంతే కదా. తాడు ఏమి గాలిపటం ఉంటే గాలిపటం ఎగిరికి కావాల్సినటువంటి తాడెవరు? లేతాడెవరు? ఉపాధ్యాయుడు. సో ఉపాధ్యాయుడు అనేవాడు అంత గొప్ప వ్యక్తి. అంటే విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని, నాకు ఈ విద్యార్థి ఒకటే, మా నాన్నకేమి నా బిడ్డకి బాగుంటే చాలు, నా బిడ్డే పాస్ కావాలి, నా బిడ్డకే మంచి మార్కులు రావాలి, నా కొడుకే కావాలి, నా కొడుకు ఒప్పుకేస్తే చాలు, పక్కన సొంతం అక్క చెల్లెలు ఇద్దరునే ఒకరిగా కోరుకుంటారు. కానీ గురువు అనే వాళ్ళు ఎన్ని వేల మంది విద్యార్థులైనా ఉన్నాయి, అందరూ బాగుండాలి, అందరూ మంచి మార్కులు రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఉపాధ్యాయుడు. సో అలాంటి ఉపాధ్యాయుడికి ఒక దినోత్సవం రావడం చాలా హర్షణీయం సార్. ఇలాంటి డేలు ఇంకా ముందుకు బాగా చేసుకొని చేయాలి. చేసాం ప్రోగ్రామ్ మన ఛానల్ తరఫున కూడా ఇంకా బాగా మొత్తం స్టేట్ వైడ్ వచ్చిన అందరినీ కలిపి నెక్స్ట్ అదే చేయాలని ప్లాన్ చేద్దాం. సో అందుకు ఇలాంటి ఎన్నో జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఉపాధ్యాయుడు అయితే, ఎంతో జ్ఞానాన్ని బోధించే మన ఉపాధ్యాయుడుగా చేసినటువంటి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు, ఎలా సైన్స్ ఎలా ఉంది, ఎలా ఇప్పుడు అయిపోతున్నారు, ఏవి మూఢనమ్మకాలు నమ్మకూడదు, ఇలాంటివన్నీ ప్రజల్లోకి తీసుకుపోతుంటారు సార్ విద్యార్థి నుంచి. సో కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి రామరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. కేఎస్కే ట్యూషన్స్ ఈ విద్య మండలానికి ఒక వరం. సునీల్ కుమార్ గారు ఈరోజు మన విద్య నడిబొడ్డులో ఎంతోమంది పేద విద్యార్థులకు అందరికీ కూడా మంచి చేయాలా, మంచి జీవన వృత్తిని కల్పించాలా, విద్యార్థులందరికీ తమ కుటుంబాల్లో ఒక వెలుగును నింపాలనే ఉద్దేశంతో సంపాదన కాదు అతనికి ముఖ్యం, పిల్లలలో చైతన్యవంతులను చేయాలా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను చేయాలని ఒక మంచి దేశభక్తులను తయారు చేసే ఉద్దేశంతోనే ఈరోజు సెప్టెంబర్ 5/9/2025 సాయం సంధ్యా వేళలో ఒక పెద్ద కార్యక్రమానికి నాంది పలికాడు. అది ఒక గొప్ప మహాయోధుడు, ఆ వ్యక్తి యొక్క దినోత్సవాన్ని జరపడం చాలా హర్షణీయం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సునీల్ కుమార్ సార్ గారికి, అలాగే ఉపాధ్యాయులకు నమస్సుమాంజలులు, విద్యార్థులకు శుభాశిస్సులు. ఏ వ్యక్తి అయినా ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే ఇటువంటి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వ్యక్తులను మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మీలాగే తరగతి గదిలో 4 గోడల మధ్య చదువుకున్న వ్యక్తే. అంచెలంచెలుగా ఎదిగాడు, ఉద్యోగం సాధించాడు. మొట్టమొదట ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఆయన అనుకుంటాడు, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాడు. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను చూసిన తర్వాత అతనిలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు అతన్ని ఎంతవరకు తీసుకుపోయిందంటే, అత్యున్నత పదవైనటువంటి భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పదవి, అది ఏదంటే
రాష్ట్రపతి పదవి. దానిని కూడా అవలీలగా ఒక ఉపాధ్యాయుడు, సాధారణ ఉపాధ్యాయుడు అంటే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు, అతన్నే ఎస్జిటి అంటాం, అటువంటి స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయి రాష్ట్రపతిగా ఆయన ఎంపిక కావడం, రాష్ట్రపతిగా మన దేశానికి సేవలు అందించడం వెనక ఆయన కష్టం ఎంతో దాగి ఉంది. ఆయన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని పాత ప్రభుత్వము ఏమి ఆలోచన చేసిందంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా స్వీకరిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి. ఉపాధ్యాయులను, గురువులను అంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థులకు సేవలు అందించినటువంటి వారికి ఒక పురస్కారం కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు అవార్డుల రూపంలో అందరినీ గౌరవిస్తున్నారు. అలాగే మన కేఎస్కే ట్యూషన్స్ నందు కూడా మన సునీల్ సార్ గారు ఈరోజు ఇక్కడికి పిలిచి మీకందరికీ కూడా ఆయన తపన ఒకటే, కనీసం ఒక్కరు మారి ఈ దేశానికి ఉపయోగపడితే అదే తృప్తి. ఆయన అనుకుంటాడు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నేను రాష్ట్రపతి పదవిలో కన్నా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడే చాలా ఆనందంగా ఉన్నానని చెప్పుకున్నాడు వేదిక మీద. అలాగే అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు మన భారతదేశానికి ఒక రత్నం. ఈయన ఒక రత్నమే, ఆయన ఒక రత్నం, ఇద్దరు రత్నాలే. ఎందుకు రత్నాలు అంటానంటే, ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ప్రయోగశాలలో మనము ఒక అర్ధ గంట కుదురుగా కూర్చొని ఏదైనా వర్క్ ఇచ్చిందంటే అతన్ని గిచ్చడము, ఆమెను చూడడము, ఇంకోరిని తిట్టడము, ఇంకోరిని కొట్టడము చేస్తాం. కానీ ఆయన 3 రోజులు ఏకదాటిగా తిండి తిప్పలు మానేసి ప్రయోగశాలలోనే ఉండి 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఈరోజు ఎన్నో తారీఖు అని అడిగాడు. అంటే పని పురుగు అంటారు అట్లా, వాళ్ళని పనిలో నిమగ్నమైనాడు. మీకు అంత లోపలికి పోవాల్సిన అవసరం లేదు. మీకు కృషి, పట్టుదల, కార్యదీక్ష, ఓర్పు, నేర్పు, సమాజంలో ఎలా మెలగాలి అనేది తెలుసుకుంటే చాలు. అది ఎనఫ్ మీకు. ఎందుకంటే మీ స్థాయికి దగ్గర కృషి ఉండాలి. ఎక్కడ కృషి ఉండాలంటే ఇంట్లోనే కృషి మొదలు కావాలి. అమ్మా నాన్నను గౌరవించాలి. మొట్టమొదటి 27 నోబెల్ బహుమతులు పొందిన గొప్ప వ్యక్తి. అలాగే నాలెడ్జ్, అందుకే మిమ్మల్ని ఇన్పుట్ ఎంత ఉందనే మీకు ప్రశ్న వేసిన. తల్లికి తగులుతుంది, పిల్లకి తగులుతుంది, పక్షులు ఎక్కడ చేసినా అవి ప్రెగ్నెన్సీ కావు, అవి గుడ్లు పెడతాయి. కాబట్టి వెల్కమ్ మేడం, రాధికా మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవానికి ఉత్తమ ఉపాధ్యాయురాలు స్టేట్ అవార్డు పొందింది. మేడం గురించి చెప్పాలి అంటే, ఆమె చొట్నేపల్లిలో ఒక మారుమూల, అప్పుడు ఒక గ్రామం, ఇప్పుడు మున్సిపాలిటీలో ఇవ్వబడింది. అలాంటి గ్రామంలో నిరుపేదంలో కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఎదగాలి అనే దాంతో డిఎస్సి 2003 డిఎస్సిలో టీచర్ పోస్ట్ సాధించి మళ్ళా స్కూల్ అసిస్టెంట్ గా పొంది, అలాగే 19లో జిల్లా అవార్డు, 23లో రాష్ట్ర స్థాయి అవార్డు పొందింది. ఈ రోజు ఏ పేపర్ లో చూసినా, ఏ ఛానల్ లో చూసినా ఎవరు కనిపిస్తున్నారంటే మన గుత్తి మేడమే, రాధికా మేడం కనపడడం మనకు ఎంతో ఆనందకరం, సంతోషకరం, హర్షణీయం కూడా వ్యక్తం చేస్తున్నాం మేడం. సో హ్యాపీ టీచర్స్ డే మేడం. మీకు పిల్లలు రండమ్మా, అది సింపుల్ గా తయారు చేసినారు మీ స్టూడెంట్స్ ఏ మేడం. అట్లా ఫోటో థ్యాంక్ యూ మేడం. మేడం అలాంటి మేడం. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాతీయ అవార్డు తెలుసు కదా, అంటే దేశవ్యాప్తంగా
ఉన్నటువంటి టీచర్లు కూడా అవార్డు పొందడం అన్నమాట. అంటే దేశంలో ఎందరు వేల లక్షల టీచర్లు ఉంటారు, వాళ్ళందరిలోకి పోటీ పడిందంటే ఒక్కసారి అలాంటి గొప్ప వ్యక్తులు ఉండడం చాలా సంతోషకరం. నిన్ననే మ్యాథ్స్ ల్యాబ్ అక్కడ చూశాను. ఒకప్పుడు అప్పటికిప్పటికేమంటే తరతరానికి విద్యార్థులు ఎలా మారుతున్నారో టెక్నాలజీ పరంగా కూడా మేడం అభివృద్ధి చూస్తుంటే వినాలనిపిస్తుంది. క్లాసు మార్కెట్ తయారు చేసింది సార్. పిల్లలకి మార్కెట్ పోతే ఎట్లుంటుంది, మార్కెట్లో ఎంత ధర, కేజీలు బరువు, ఇవన్నీ విధానాన్ని కూడా అక్కడ విద్యార్థి దశ నుంచి నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ళకి తెలియదు, కానీ విద్యార్థులకు తెలుసాలనే ఉద్దేశంతో చక్కగా ఆ యొక్క కేజీల బరువుని, ఆ సరుకులు అమ్మిన వేళ కొన్న వేళ ఇలాంటివన్నీ కూడా చూపించింది. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇంతలోపల అలా వస్తాను మేడం. ఇవాళ మేడం టీచర్లని, ఉత్తమ టీచర్లని మేడం ఉండే తక్కువగా చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా మంది రావడం లేదు మైనార్టీ పిల్లలంతా కూడా. సో ఈ గ్యాప్ లో మనం ఒక్కొక్కరిని టీచర్లకి గిఫ్ట్లు అందించవలసిందిగా కోరుతున్నాం మేడం. మీ చేతుల మీదుగా టైం ఉండదు వీడియో అనుకోవడం. సౌమ్య తీసా మేడం. చిన్నపిల్లలైన కానీ ఇంకొక రెండు మేడం హలో ముందు నుంచే సార్ టీచర్గా ఉంటూ ఉన్నారు. అంటే మేమంతా ఒకే బస్సులోనే వెళ్ళే వాళ్ళం అనమాట. సో సార్కి మొదటగా సార్ హ్యాపీ సార్. చాలా బోల్డ్ వాయిస్, తర్వాత ఏమంటారు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారంటే అట్లా మాట్లాడతారు అనమాట. సార్ ఏది కూడా మనసులో పెట్టుకోరు, వెంటనే చెప్పేస్తారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల మేము చాలా చాలా నేర్చుకున్నాము. రియలీ సార్ ఇప్పుడు ఇంకా జన విజ్ఞాన వేదికలో కూడా వెళ్ళిపోయి అక్కడ ఇచ్చినటువంటి శాస్త్రీయంగా ఏ విధంగా మనం ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేదంతా కూడా మూఢనమ్మకాలన్నింటినీ కూడా ఎలా తొలగించుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా అందరికీ స్టూడెంట్స్కి, తోటి టీచర్స్కి అందరికీ కూడా చెప్తూ బాగా మోటివేట్ చేస్తున్నారు. రియలీ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. తర్వాత అంతేకాకున్నట్టుగా ఏ ప్రోగ్రామ్ అన్నా జరగని అంటే అకాడమిక్ క్యాలెండర్లో ప్రతి ప్రోగ్రామ్ని కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలి అన్న ఉద్దేశంతో దాని యొక్క ముఖ్యమైన ఎందుకు అలా ఆ రోజు ఎందుకు అంత స్పెషల్ అనే విషయాన్ని చెప్పడానికి మరి సునీల్ అన్న వచ్చేసి పిల్లలందరికీ ఏ సెలబ్రేషన్ జరిగినా నాకు ఫోటో కనిపిస్తుంది అనమాట. ఓకే అంటే ప్రతి అక్కడ ఆ నాయకుడికి లేదా ఆ నాయకురానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఆ రోజు ఏంటి అంత ప్రత్యేకత అని దానికి సంబంధించిన వ్యక్తుల్ని పిలిపించడము, లేదంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ పిల్లలందరి మధ్య సెలబ్రేట్ చేయడము, ఇది నిజంగా చాలా గొప్ప విషయం అన్న. ఈ టీచర్స్ డే సందర్భంగా మమ్మల్ని పిలిచినందుకు మేము కూడా చాలా గొప్పగానే ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి స్థాయి ఎన్నో స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే మాది ఒక కేసుకి అనేది ఖచ్చితంగా ఇక్కడే మన డిఎస్సిలో ముందు నరేష్ సార్ పనిచేస్తున్నాడు మేడం. ఇక్కడ నా స్టాఫ్లో పనిచేసిన నరేష్ సార్కి డిఎస్సి కొట్టినాడు, అంతకుముందు సుశీల్ కొట్టినారు. దాదాపు ఇక్కడ వర్క్ చేస్తున్న ఆయన దాదాపు ప్రతి ఎవరి ఇయర్ ఒక 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు సార్. సో
20 మందిలో కనీసం ఒక 2-3 డిఎస్సి కొట్టినారు, మంచి జాబులో ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా టీచర్ చేసి వాళ్ళు టీచర్లు అయినారు. సో ఇలాంటి టీచర్ దిద్దుతున్నామంటే ఇలాంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకొని గొప్ప గొప్ప సలహాలు తీసుకోవడం వల్ల మేడం ఇలాంటివి చేయడం జరిగింది. ఎందుకంటే మేము డిఎస్సీలు సాధించుకోకుండా మా తప్పని మేము ఇంకొకరికి చేయాలా, ఎంకరేజ్ చేయాలా, మనం ఇంతటితో ఆగకూడదు. ఇన్స్టిట్యూషన్స్ పెట్టి కంపల్సరీగా మంచి స్థాయికి రాణించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు గుర్తులేరు. ఇంకొక 5 years తర్వాత మనకు ఖచ్చితంగా ఏం చేశారంటే మీకు అందరికి అప్పుడు మేము గుర్తుంటారు. పిల్లలందరికీ కూడా చెప్తాను, అయ్యో సార్ మాకు ఆ మేడం అట్లా చెప్తాను సార్ ఇప్పుడు పట్టించుకోలేదు అని. ఇప్పుడు మేడం మనకు కనపడే పిల్లలు అప్పుడు మనం బాధపడి ఉంటారు, తిడుతున్నా కొడుతున్నా చదువుతుంటే కొడుతుంటే బాధపడినారు, అంతా ఫీల్ అయినారు. బట్ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళే సంతోషపడతారు, వచ్చి కాలు ముక్కొని పోయి సార్ మీ వల్ల మేము ఇట్లయినామో, ఆ మేడం పిలిపించినప్పుడు ఆ మేడం అట్లా చెప్తుంది సార్ చాలా బాగుందని ఇప్పుడు గొప్పగా మెచ్చుకుంటున్నారు. అప్పుడు తిట్టిన వాళ్ళే ఈరోజు మెచ్చుకుంటున్నారు. సో దానికి కారణం ఏమంటే మనం ప్రతి ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా బయటలకు మేడం అనేది ప్రతి డే ఏది ఇంపార్టెంట్ ఉన్నా కూడా అది మనము టీచర్లకి పెంచుకెళ్తున్నాం అన్నమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా సో ఇలాంటి వారి కోసం మనం ప్రతి ఎప్పుడు ఎవరి పిలుస్తుంటాం. అలాగే ఫేర్వెల్ డే కూడా మేడం ఖచ్చితంగా ఎప్పుడు ఎవరి వచ్చే తీరుతుంది. ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్నా కూడా మనకు కంపల్సరీగా మా దగ్గర తల వంచి నన్ను చూడు, నిన్ను తల ఎత్తుకునే దానిలాగా చేస్తాను అని ఎవరు ఆ మాట అంటుంది? ఎవరంటున్నారు? బుక్ అంటున్నారు. బుక్ అంటుంది ఏమంటుంది? తల వంచుకొని నన్ను చూడు, నిన్ను తల ఎత్తుకునే దానిలాగా చేస్తాను అని. అఫ్ కోర్స్ మేడం మొబైల్ కూడా అంటుంది మేడం అంటారు కదా. మొబైల్ కూడా మనం చూస్తున్నాము, నిజమే. మొబైల్లో కూడా మనం ఏం చూడాలి? ప్రతి దానికి కూడా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మనము ఒక చాకుని తీసుకొని ఇంట్లో వంట రూమ్లో అమ్మ ఏం చేస్తుంది అంటే కూరగాయలు తరుగుతుంది. అదే చాకు తీసుకొని పక్కన దొంగ ఏం చేస్తాడంటే వాళ్ళని దోచుకుంటాడు, అంటే హత్య చేస్తాడు. అంటే ఒక చాకు వల్ల 2 విధాలుగా మనకు ఉపయోగం ఉంది. ఒకటి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అట్ ది సేమ్ టైం మొబైల్ కూడా అంతే అన్నమాట. దాంట్లో మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే మనం తీసుకోవాలి. అంతేకాకుండా మరి మ్యాథ్స్లో నేను క్లాస్లో అంటే ఆల్రెడీ నా స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ కంటే లేదా మ్యాథ్స్లో చెప్పేదానికంటే జీవితంలో మనం ఎట్లా ఉండాలి, మన క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఎక్కడ టైంని మనం వేస్ట్ చేస్తున్నాము? ఊరకనే జస్ట్ ఊరికి ఏదో ఒకటి పిచ్చాపాటి మాట పెట్టుకుంటా ఎగ్జామ్ రోజు అరే నాకు ఆ సమయంలో టైం చాలా ఉండింది కానీ నేను చదవలేకపోయినాను. ఇక్కడ మీ పక్కన కూర్చున్న వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి అంటే 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి నువ్వు ఒక కాలేజ్కి వెళ్తావు, ఆ పిల్లలు ఇంకొక కాలేజ్కి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు దాదాపుగా శాశ్వతమైనది కాదు. బట్ మీ దగ్గర ఉన్నటువంటి చదువు అనేది శాశ్వతమైనది. మరి దానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఒక ఉపాధ్యాయుని నిజంగా అంటే ఈ టీచర్స్ డే వచ్చింది అంటే నిజంగా అంటే చాలా సంతోషపడతాను. ఒక ఉపాధ్యాయుని యొక్క అంటే బర్త్డేని ఇంత సెలబ్రేట్ చేస్తున్నారు, మొత్తం దేశం మొత్తం సెలబ్రేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడే ఒకప్పుడు ఏమై ఉన్నాడు? ప్రెసిడెంట్గా ఉన్నాడు అన్నమాట. ఒక టీచర్గా ఉన్న అతను అంత స్థాయికి వెళ్ళాడు అంటే, అంత రూల్ చేశాడు అంటే ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉన్నాడో మన మీద నేర్చుకోవాలి. ఫస్ట్ రీసెంట్గా నేను మైసూర్కి వెళ్ళాను. మైసూర్కి వెళ్ళినప్పుడు అక్కడ మైసూరు ఆర్ఐలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసుకుంటుంటే ఏంటి కారణము ఆ చెట్టు దగ్గర అంత ఫొటోస్ తీసుకుంటున్నారు అంటే అది సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటినటువంటి చెట్టు మేడం అని చెప్పారనమాట. అబ్బో నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో, నేను కూడా వెళ్ళి తీసుకుని వచ్చాను. అంటే ఇప్పుడు మనిషి లేడు కానీ అది ఏముంది అక్కడ మొక్క ఉంది, అంటే వాళ్ళు చేసినటువంటి కృషి ఉందన్నమాట. సో ప్రతిదీ కూడా మనకి టార్గెట్స్ ఉంటాయమ్మా. ఏం టార్గెట్స్ అంటే అవి షార్ట్ టార్గెట్స్ ఉంటాయి, లాంగ్ టార్గెట్స్ ఉంటాయి. షార్ట్ టార్గెట్స్ అనేది ఏంటి మనకి ఇప్పుడు ఏమైనా FA1 మార్క్స్ కానీ FA ఎగ్జామ్స్ కానీ అవి అన్నమాట. లాంగ్ టార్గెట్స్ ఏముంటాయి తెలుసా? నువ్వు ఏమి కాబోతున్నావు, ఎందుకు చదువుతున్నావు, ఒక లక్ష్యం లేకుండా ఒక గోల్ లేకుండా మనము ఎంత దూరమని పరిగెత్తాలి.
ఒక 10 మంది నిలబెట్టేసేసి ఒక గోడ చూపించేసేసి లేదా ఒక పాయింట్ చూపించేసి రే ఇక్కడికి ఎవరు ఫస్ట్ పరిగెత్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తాము అని అంటాము కదా. అలా కాకుండా అక్కడ గోల్ లేదు, లక్ష్యం లేదు, ఏం లేకుండా నువ్వు పరిగెత్తు అంటే ఎంత దూరం అని పరిగెత్తుతావు. అందుకే నేను పోయే నా క్లాస్ పిల్లలకి ఏమని చెప్పానంటే, నువ్వేం కాబోతున్నావో నీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో నీ పేరు ముందది రాసుకోండి అని చెప్పాను. ఒక పిల్ల వచ్చి పోలీస్ అవుతాను, సో పోలీస్ సురేఖ. సింగర్ అవుతాననేది ఆ పిల్ల, ఓకే సింగర్ రాణి. తర్వాత అంటే ఏంటి పట్టించుకున్నాను. ఆ ఇంట్లోకి నేను ఏమని పెట్టుకున్నాను తెలుసా, నా పేరు పక్కనే నా టీచర్ అని పెట్టుకున్నాను. సో ఫ్యూచర్ నీకు అంటే మనకి ఏవైతే కనబడవో కనిపించే విధంగా కృషి చేయాలన్నమాట. నేను ఫ్యూచర్లో టీచర్ కావాలనుకుంటున్నా, డాక్టర్ కావాలనుకుంటున్నా, ఇంజనీర్ అనుకుంటున్నావు అంటే నీ ఫస్ట్ అక్కడ రాసి పెట్టుకో. టీచర్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ప్రేమ్ కుమార్. ఏమవుదాం అనుకున్నావు? పోలీస్. ఓకే, నీ పేరు పక్కన ఏంటి? పోలీస్ ప్రేమ్ కుమార్. అసలు మీ పేరు పక్కన అలా పెట్టేసుకొని చూడండి, మీకు ఉన్నట్టుండి ఇక్కడ రోమాలు నిక్కుపరుచుకుంటాయి అనమాట. అంటే మనమే కొన్ని సందర్భాల్లో ఎవరు కూడా మనకు మోటివేట్ చేయరు. సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి ఎప్పుడు కూడా. సరే, ఈసారి నాకు ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, ఎక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయి, ఏ మిస్టేక్ వల్ల మార్క్స్ తక్కువ వచ్చాయి నీకు తెలిసిపోతున్నాడు. ఏమైపోయింది? గొడుగు మాత్రం చక్కలో ఉంది. అప్పుడు పక్కన వాడు వచ్చి ఏరా ఇచ్చిరానికి ఏం రా ఇలా చేస్తున్నావు అంటే, ఏమి అంటే మరి నీతో గొడుగు ఉంది, వర్షం పడుతున్నప్పుడు నువ్వు తీసి వాడుకోవచ్చు కదా అంటే, అదే నాకు అర్థం కావట్లేదు, నాతో గొడుగు ఉంది కానీ వర్షంలో తడిచిపోతున్నాను. ఒరే ఇలా కాదురా, ఈ గొడుగుని నువ్వు ఇలా ఓపెన్ చేయించి ఇలా పెట్టాడట. పెడితే అప్పుడు వర్షం పడుతుందా మీద? పడట్లేదు. అంటే ఆలోచన చేసుకోండి ఒకసారి. నాలెడ్జ్ అంతా ఉంది మీ దగ్గర, కానీ దాన్ని మీరేం చెయ్యట్లేదు, యూజ్ చెయ్యట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. ఎవ్రీ చైల్డ్, ప్రతి బిడ్డ కూడా, తల్లి గర్భం నుంచి వచ్చే ప్రతి బిడ్డ కూడా నాలెడ్జ్ ఉంటుందంట. వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి వాళ్ళు అలా సైలెంట్ అయిపోతా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి నాలెడ్జ్ ఉంటుందంట. మీరందరూ కూడా వండర్ చిల్డ్రన్. మీరు వండర్ చిల్డ్రన్ ఎప్పుడు తెలిసేది మీ నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు అన్నమాట. ఎంతో ఉంది, చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది. అట్లాంటి వాళ్ళ దగ్గర పోయినప్పుడు మనకు తెలుస్తుంది, ఓకే మనం ఏ స్థాయిలో ఉన్నాము అని. అరే మనం ఇక్కడ ఉన్నాం కదా, ఓకే 35కి 34 మార్క్స్ వచ్చాయి, నేనే టాప్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారు, అవుట్ ఆఫ్ ది సిలబస్ లో చదువుకుంటున్నారు చాలా మంది. అది కూడా ఆలోచన చేయాలి, అది కూడా ఒకసారి గమనించుకోవాలి. మొత్తం మీద మనం చదువుకున్నటువంటి చదువు మన నిత్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి చదువుని అరే ఇది నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు మాత్రమే నువ్వు ఇంట్రెస్ట్గా చదవగలవు. నాకు ఏం అవసరం లేదు అనుకున్నప్పుడు చదవలేదు. మ్యాథ్స్కి సంబంధించి నాకు చాలా అంటే లాస్ట్ ప్రీవియస్ స్టూడెంట్ మాధవి, షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, కాల్ గోయింగ్ అండ్ బట్ ఎట్లా అంటే అమ్మాయి భలే సైలెంట్ గానే ఉంటూనే చదువుతా ఉంటుంది. ఎంత చక్కగా చదువుతూ ఉంటుందో, చాలా బాగా. అందుకే అమ్మాయి టాపర్ అయింది, స్కూల్ టాపర్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా అంటే ఏ పిల్లలైతే టాపర్ అయినారో వాళ్ళు తల వంచుకొనే ఉన్నారు. తల ఉంచుకోవడం అంటే ఏంటి మేడం అంటే, ఇది మరి తక్కువ, మిమ్మల్ని తక్కువ చేసుకోవడం కాదు, నీకు ఏం కావాలో అది నువ్వు చూసుకోవడం. ఒక అతనంట మా పాప ఏంటి, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పిన, మా పాపకు నీట్లో 690 మార్క్స్. ఎలా కష్టపడతాను తెలుసా? మా ఇంట్లో ఏమంటారు, నాన్ వెజిటేరియన్. అక్కడికి వెళితే ఆ కాలేజ్ ప్యూర్ వెజిటేరియన్. భోజనం గురించి ఆలోచన చేయలేక, తర్వాత ఫెసిలిటీస్ గురించి ఆలోచన చేయలేక, తను ఆలోచన చేసిందంతా ఏంటంటే నేను ఆ కాన్సెప్ట్ని ఎలా నేర్చుకోవాలి. ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, నేను సంవత్సరానికి 1000 రూపీస్ ఖర్చు పెడుతున్నా అమ్మాయికి. ఇప్పుడు సెకండ్ ఇయర్, కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు చాలా మంది పేరెంట్స్. ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఎట్లా ఉన్నాము అని.
అందుకే మన లక్ష్యం ఏంటి, మన గోల్ ఏంటి, దాని వైపే చూసుకోవాలా. ప్రేమ్ కుమార్ కదా, పోలీసా? ప్రేమ్ కుమార్, డోంట్ ఫర్గెట్, అసలు మర్చిపోద్దు దాని గురించి. పోలీస్, నేను పోలీస్, నువ్వు పోలీస్. నీ పోలీస్ అనేది నువ్వు అక్కడ నీకు కనిపిస్తా ఉంటే నీకేమనిపిస్తుంది అంటే నువ్వు దాని గురించి ఇప్పటి నుంచే నువ్వు మార్నింగ్ టైం మంచిగా జాగింగ్కి వెళ్ళడం కానీ, నీ యొక్క బాడీ మీద మంచి కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. తర్వాత అంతే నువ్వు బాగా బాడీ మంచిగా పెట్టుకున్నంత మాత్రమే కాదు, నువ్వు అట్లాగే 10th మంచి మార్కులతో పాస్ కావాలి, ఇంటర్ కూడా పాస్ కావాలి. సో ఇంకా నువ్వు ఫర్దర్గా ఇంకా మంచి హయ్యర్గా ఎస్ఐ కానీ అట్లా కావాలంటే డిగ్రీ కూడా పాస్ కావాలి. సో ఓకేనా? ఒక అమ్మాయి ఉంది లాస్ట్ ఇయర్ నేషనల్ పోయింది, నేషనల్కి జూడోలో పోయింది. ఏం చేస్తావు? అమ్మాయి 10th ఫెయిల్ అయింది. నాకు భలే బాధ. ఆ అమ్మాయికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అమ్మాయికి, కానీ ఏం చేస్తావు? అమ్మాయి స్టడీస్లో ఫెయిల్ అయిపోయింది, స్పోర్ట్స్లో మంచిగా నేషనల్కి వెళ్ళింది అమ్మాయి. సో కాబట్టి మనకి ఎప్పుడు కూడా మన విద్య అనేది ఎలా ఉంటుంది అంటే మనం జ్ఞానంతో బ్రతకడానికి, ఉద్యోగాల కోసమని కాదు, జ్ఞానంతో బ్రతకడానికి ఎంతగానో మనకు తోడ్పడుతుంది అన్నమాట. ఈ టీచర్స్ డే రోజున మన పిల్లలందరూ కూడా టీచర్ ఏం చెప్తా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు. ప్రతి టీచర్ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్, చాలా ఫిల్టర్ అయ్యి వచ్చినారన్నమాట. ఇప్పుడు డిఎస్సి వచ్చింది, 250 పోస్టులకు కాను 40,000 మంది రాశారు ఎగ్జామ్. 250 పోస్టులకి 40,000 మంది రాశారు. అంటే దాంట్లో 250 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారనమాట. అంటే ఎంత కష్టపడి చదివింటారు, ఎంత నాలెడ్జ్ ఉంటుంది. సో ప్రతి టీచర్కి మంచి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని మీరు ఎట్లా తీసుకుంటారు అనేదే మీ యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అరే నాకు ఈ మేడం ఈ లెక్క చెప్పిపోయింది కానీ నాకు అర్థం కాలేదు, ఉంటే ఉండలే, వద్దు మేడం నాకు ఇది అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏ టీచర్ కూడా మీరు అలా అడగడం ద్వారా ఎవ్వరు కూడా కోపించుకోరు, ఓకేనా? సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం నిజంగా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అట్లాగే మీతో గడపడము నాకు చాలా చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కేఎస్కే అధినేత అయినటువంటి సునీల్ అన్నకు మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు 5 minutes అంటే అప్పటికి మరి మాట్లాడాలి. ఎంత నాలెడ్జ్ ఉందంటే మేడం, ఎందుకంటే మేడంతో ఒక గుర్తులో ఒకటే కానీ చూసి రాలే, చదివించేది గుర్తే కానీ మొత్తము ఈ యొక్క అవార్డ్స్ కోసం బుక్ మీరు 7th క్లాస్లో ఉన్నారు నాన్న, ఎంతమంది మీకు టెక్స్ట్ బుక్ చూసినారా? మ్యాథ్స్ దాంట్లో ఫ్రంట్ పేజీలోనే మేడం పేరు ఉంటుంది. సో చూడండి ఎంత అదృష్టం ఉండాలా మన ఊరికి, మన గడ్డకి, మన జిడ్డు గడ్డకి ఒక టెక్స్ట్ బుక్ రాసిన మేడం మన దగ్గర కనపడుతుందంటే మన ఎంత అదృష్టం ఉందో చూడండి. 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ సభ్యురాలుగా ఉంది, రాస్తుంది మేడం. అలాగే అన్ని సబ్జెక్టు మీద మ్యాథ్స్ ఇదే కాదు, నేషనల్ మీద ఏ సలహాలు ఉన్నా కూడా మేడం దానికి కూడా ఒక సభ్యురాలు ఉన్నారు. సో మీకు తెలియదంటే మీ మేడం గురించి మీకే తెలియదు, బట్ బయట ఉండే వ్యక్తులకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ తప్ప ఆ గవర్నమెంట్ స్కూల్లో మేడం అని ఇస్తుందప్ప అంటారు, అదే గవర్నమెంట్ స్కూల్ అమ్మాలంటే ఈ మేడం రోజు చూసినది కదా అంటారు. సో అది ఇప్పుడు కాదమ్మా విలువ, బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాదివి వాళ్ళు ఉన్నారు, అప్పుడు వాళ్ళ బ్యాచ్లో అన్నప్పుడు ఇప్పుడు గురించి ఆమె విలువ న్యూస్లో నేను అది పెడుతుంటే ఎందుకు పెడుతున్నారప్ప అని ఒక 1/2 నిమిషం పేపర్లో చూస్తే ఇంత మేడం యొక్క మ్యాథ్లోని ఈరోజు ఆశ్చర్యపోయాను మేడం. చాలా మంది స్టూడెంట్స్ ఆంధ్రజ్యోతి పేపర్లో నా ఛానల్లో చూసి స్టోరీ ఇంతుందే సార్ మేడంది కష్టం ఇంతుందే అని చెప్పి ఇలా చేసిందని చెప్పి అప్పుడు మీరు చూసిన మీ స్కూల్లో ఉండే, కానీ ఇప్పుడు స్వయానా ఛానల్లో చూసి ఆశ్చర్యపోతున్నారు. అది రికార్డ్, అర్థమవుతుందమ్మా. సో మన వ్యక్తికి ఎప్పుడు తెలుసు, దూరమైనప్పుడు తెలుస్తుంది విలువ. అలాగే మేడం మొత్తం చుట్టుపక్కల అనేక దాదాపు అన్ని స్టేట్స్ తిరిగారు కదా మేడం, దాదాపు అన్ని తిరిగేసి ఒక ఏపీ చుట్టుపక్కల తిరిగి ఆ మ్యాథ్స్ మీద ఉన్నటువంటి ల్యాబ్స్ తయారు చేయడం కాదు, పరికరాలు కాదు, మ్యాథ్స్ మీద ఇంకా ఎలా చేయాలని చెప్పి పెద్ద పెద్ద వ్యక్తులతో పోటీ పడుతుంది మేడం. సో ఇప్పటికీ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు కలిసింది, అలాంటి గొప్ప వ్యక్తులు కలిసినటువంటి మేడం చూడడం కూడా మనకు అదృష్టం. తిరుపతి పెద్ద పెద్ద గుళ్ళను మనం చూడలేమేమో, వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు కూడా ముక్కుంటాడు, ఎందుకంటే అది ఒక అదృష్టం అనమాట.
సో చదువులో రాని అని చెప్పుకోవచ్చు మేడంని ఇంతమంది. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాంటి గుర్తి వాళ్ళు రావడం, ఈ గుర్తికి ఉండడం కూడా మాకు కూడా మేము కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. ఇంకా మాకు మంచి మీకు అవార్డు రావాలని మా తరఫున మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మన జన విజ్ఞాన వేదిక సార్ కూడా చాలాసేపు సార్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు 24 hours చాలు సార్. ఎంత సేపైనా చెప్తూనే ఉంటాడు. అసలు ఒప్పుకోకుండా బాగా నీట్గా నిదానంగా ఉదాహరణతో క్వశ్చన్లు రాబట్టి మరీ చెప్తాడు పిల్లలతో. సో అలాంటి వ్యక్తి సార్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అలాగే మన సోషల్ సార్ కూడా సీనియర్ ప్రైవేట్ తరఫున ఆ సార్ కూడా మనకు జాబ్ రావచ్చు కానీ ప్రైవేట్లో కూడా ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దాం. అలాంటి గొప్ప వ్యక్తితో మన పీరా సార్, అలాగే మన మేడమ్స్ మేడం కావచ్చు, మన స్టాఫ్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా మనకు తెలియదు టీచర్ల వాళ్ళు ఏదో వచ్చిపోతున్న శాలరీ కాదు, ఇలాంటి ఎంతో మంది బయటపడుతున్నట్టు విద్యార్థులందరినీ మనం తీర్చిదిద్దినట్లే అని మేము భావిస్తున్నాము. అలాగే మా దగ్గర ఎంతో మంది విద్యార్థులు వెళ్తున్నారు బ్యాచ్. ఇప్పటికి ఇది 7th బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ మేడం. దాదాపు అంతా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలే. నేను చదువు పిలుచుకునే అడ్మిషన్ కూడా గవర్నమెంట్ స్కూల్లోకి ఇస్తున్నాను మేడం. ఎందుకంటే వాళ్ళని మనము బాగుపడిస్తే మంచి ఉత్తమ మార్కులు ప్రతి ఒక్కరు కలిసి స్కూల్ టాపర్స్ వస్తున్న ప్రతి ఎవరు కూడా పోటీ పడుతున్నాం. సో వాళ్ళకి మనం చదివించినామంటే అదే నా పుణ్యంగా నేను భావిస్తున్నాను అనుకోవడం అనేటువంటి కూడా బాగా జరిగిపోతున్నాయి. నెక్స్ట్ రాబోయే కాలంలో కాలేజ్ స్టార్ట్ చేయబోతున్నాం మేడం. కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాను. సో దానికి ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నిరుపేదలకు పుట్టినది మనకి ఈ కేసు అనేది. సో కాలేజీ లాంటి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు తక్కువ ఫీజులకే మంచి నాణ్యమైనటువంటి విద్యనిస్తాం. ఇలాంటి గొప్ప వాళ్ళకి ప్రోగ్రామ్ మేడం అంటుంది అనేది వస్తారు. ప్రతి ఎవరికి కూడా ఏ రోజు పెడుతున్నారంటే మనకి ఇంకా ప్లేస్ లేదు మేడం. ఇక్కడ ప్లేస్ ఉంది, తక్కువ ఉంది. అయినప్పటికీ మంచి ప్లేస్ దొరికితే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ మంచి క్రిస్టులు ఏ సందర్భాన్ని బట్టి అలాంటి గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం. సో కాబట్టి ఇలాగే చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మేడంలు సార్ చెప్పిన సలహాలు తీసుకొని మంచి స్థాయిలో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేడం ఒక మాట చెప్పింది, అమ్మాయి జూడోలో సెలెక్ట్ పోయింది నేషనల్ కి, కానీ 10th ఫెయిల్ అయింది. నేను అదే చెప్పేది, మనకి ఎన్ని గేమ్స్ ఉన్నాయి బయట ఎంత ఇది ఉన్నా కూడా టాలెంట్, ఇక్కడ మనం చదువులో ఫెయిల్యూర్ అయితే మొత్తం సో కాబట్టి ఫెయిల్యూర్ అనేది ఎక్కడా కానీ ఇక్కడ 10th అడుగు అనేది ముందడుగు వేస్తే ఇక్కడ పాస్ అయితే నువ్వు అనుకున్నట్టు లక్ష్యం గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. సో అలాంటి మంచి సూచనలు ఇచ్చింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసిన థ్యాంక్ యూ మేడం. అమ్మ స్వీట్ ఎవరు చెప్తాను. Good morning everyone. Good evening everyone. Respected to and all my dear friends, teachers. My name is Envarshita. I wish you all a very happy Teachers Day. We celebrate Teachers Day on both September 5th every year in India. This day is celebrated on the occasion of the birth of anniversary Dr. Sarvepalli Radhakrishnan. She always served the country as the first vice president of the second president of independent India. He was an ideal teacher, a great soldier. Teachers play a very important role in your lives. They are your second parents. They guide us and help us to grow into respectable countries of the country. Thank you for everything that you done for us. We are truly grateful. Thank you. ఇప్పుడు ఆటోమేటిక్ గా వస్తున్నారు. పేరున్నా నీ పేరు చెప్పి చేసుకొని చెప్పాలి. Good evening everyone. My name is Kapsan. I am studying in 5th class. Today is 5th September and we are celebrating Teachers Day. I wish you all a very happy Teachers Day. It is the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan. Teachers are the real sharpers of our future. They are the backbone of our society. They teach us good habits in life. They help us to be a good human beings. We are grateful for their guidance and support. Thank you. Very good, Anna. Next.
ఫస్ట్ వస్తుందో లేదో ఖచ్చితంగా పేరు అనేది వెళ్ళిపోవాలి, స్టేజ్ మీదకి రావాలి. Good evening everyone. My name is Shweta Varshini. I am studying 7th class. Today we are celebrating Teachers Day. Teachers Day was celebrated on 5th September in every year. It is the birthday of Dr. Sarvepalli Radhakrishnan. He was a great teacher and former president. They help us learn and grow every day. They teach us discipline and good values. I wish you all my teachers and very happy Teachers Day. Thank you. Next anchor and MI madam. Myself, Sri Tejashwini. First of all, good evening to all. Wish you a very happy Teachers Day to all my teachers. Today we are celebrating Teachers Day because of the birthday of Dr. Sarvepalli Radhakrishna Garu. We have to remember all our childhood teachers till now. Teachers are big gift of us. They teach how to lead the best life lessons. They tell how to be good and manners. They build a good character. I'm very happy to tell that I am very blessed to have a such great sir KSK. He is a honorable KSK sir because he made me become more strong and he gave me a best chances in my life. I am very thankful to you all my teachers. Thank you very much for giving this great opportunity. Thank you so much. Good evening everyone. My name is respected teachers and my dear friends. Today is 5th of September and we have celebrated Teachers Day on the first. I wish you all happy Teachers Day. Teachers Day is on but happy Teachers Day. Good evening everyone. Today we are celebrating Teachers Day. It is celebrated every year on 5th September. Teachers are your guides and the role of morals. They help us to learn and grow. Thank you. Good morning everyone. My name is Jyotsna. I am studying in 5th class. Today is 5th September. We are celebrating Teachers Day. I wish you to all very happy Teachers Day. It is the birthday of dear Sarvepalli Radhakrishna. Thank you for all. అట్లా సో ఇదొకటి అలవాటు కావాలన్నా. Good evening everyone. My name is K. Aisha Begum. Respected teachers and 5th September and Teachers Day. And first wish you all happy Teachers Day. Is and birthday and birthday Dr. Sarvepalli Radhakrishna. He was born on 5th September. He was an excellent teacher, a great president of India. Teachers Day is a best for teachers to express love and respect for their teachers are the source of knowledge. Teachers are our real hearts and best friends. My dear teachers, we never forget you in our life. We are thankful and grateful for all efforts today and every day. Thank you everyone. Good evening everyone. My name is Shankaru. Today we celebration Teachers Day. It is Dr. Sarvepalli Radhakrishna birthday. Teachers guide us in our life. We thank all our teachers. Thank you for giving a chance. This chance. Thank you. వెరీ గుడ్. ఆయన పోటీ పడతారు. ఈ పోటీ ఇప్పుడు ఫేర్వెల్ డే ఉంటుంది, గ్రాండ్ ఉంటుంది. అప్పుడు Good evening everyone.
respected teacher and all my dear friends. My name is K. Deveshwara Varaprasad Sai and I wish you all a very happy Teachers Day. We celebrate Teachers Day on 5th September every year in India. This day is celebrated on the occasion of the birth anniversary of Sarvepalli Radhakrishna. He is also served the country as the first Vice President and the second President of independent India. He was an ideal teacher and a great soldier. Teachers play a very important role in our lives. They are our second parents. They guide us and help us to grow into responsible citizens of the country. Thanking you for everything that you have done for us. We are truly grateful. Thank you. Thank you. Very good. నెక్స్ట్ వాయిస్ సో ఈ బ్యాచ్ మారుతున్నారు చూసిన ఇక్కడ దగ్గరికి వాళ్ళు చూసింటారు. సో కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఫేర్వెల్ డేకి ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటుంది. అప్పటికి ఇలాంటి ప్రోగ్రామ్ గురించి టీచర్స్ గురించి మాట్లాడేది ఇవన్నీ మీరు అవగాహన పెంచుకోండి. మనం ఇంకా అనేక ప్రోగ్రామ్స్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మళ్ళీ చిల్డ్రన్స్ డే ఉంది, ఇవన్నీ ఉంటాయి. అలాగే మేడం ఖచ్చితంగా మళ్ళీ ఫేర్వెల్ డేలకి ఖచ్చితంగా పిలుస్తాను రావాలి మేడం. మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళకి ఒకసారి మరొకసారి థ్యాంక్ యూ రాధికా మేడం గారు, జనవిజ్ఞాన జిల్లా అధ్యక్షుడు మన పివి రామరెడ్డి సార్ గారికి, అలాగే పీరా సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ. తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆట పాటలలో అందరూ సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే ఋషులవుతారని నమ్మకం ఊరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు.